శ్రీమాత్రే నమః. ఈరోజు మా ఊరి గ్రామ దేవత స్థాపనా దివస్ అండి, 18వ వార్షికోత్సవం అనమాట. అందుకని అమ్మవారి నైవేద్యం కోసం ఇంటి నుంచి అందరం కూడా ప్రసాదాలు తయారు చేసి తీసుకెళ్తున్నాము. నేనైతే గారెలు చేస్తున్నానండి. మా ఇంట్లో వెట్ గ్రైండర్ ఉన్నది కానీ చిన్నదండి. దీనిలో అయితే 2 సార్లు రుబ్బాలి, టైం పట్టేస్తుంది అని చెప్పి బయట నుంచి రుబ్బించి తీసుకొచ్చాను. జనరల్గా మనం ఇంట్లో అయితే మీడియం సైజు వడాలు చేసుకుంటాం, కానీ అమ్మవారికి పెద్ద సైజు వడాలు చేయాలండి. ఈజీగా వస్తాయేమో అని బటర్ పేపర్ మీద ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయో చూడాలి. బటర్ పేపర్ అయితే వర్కౌట్ అవ్వలేదండి, అంటుకుపోతుంది. అందుకని మళ్ళీ పాలిథినే తెచ్చుకున్నాను. ఆల్రెడీ 3 వడాలు అయితే చేసేసాను. ఇది 4వది వేసాను. సైజు కొంచెం పెద్దగా చేయాలి కదండి, థిక్నెస్ కూడా ఎక్కువే ఉన్నది. ఫుల్ ఫ్లేమ్ పెడితే ఉడకవండి, లోపల పచ్చిగా ఉండిపోతుంది. అందుకని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటున్నాను. ఎప్పుడు కూడా అమ్మవారి ప్రసాదాలు చేస్తే 5 పావులు లెక్క ఉంటుందండి. 5 పావులకి 21 రావాలి, అలా చేయాలన్నమాట. ఇదిగోండి 21 వడ అయితే చేసేసాను. అండ్ మన కులదేవతకు ఒక 2 నైవేద్యం పెట్టుకుంటాం కదా, అందుకని చెప్పి నేను 5 పావుల కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. నేను అనుకున్నట్టుగానే అన్ని కరెక్ట్ సైజులో 23 వచ్చినాయండి. తక్కువ ఎక్కువ అవ్వకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ చక్కగా కుదిరిపోతాయి. అండ్ నేనైతే ఇలా తయారైపోయాను. గుడికి వెళ్ళడానికి టైం అయిపోయిందని చెప్పి నేను సర్దినప్పుడు మీకు వీడియో తీయలేదు, ఇందులో పెట్టేశాను. ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాను. చూడండి ఎన్ని ప్రసాదాలు వచ్చాయో. నా గారెలు ఏ మూలు ఉన్నాయో కూడా కనిపించదు, అన్ని ప్రసాదాలు వచ్చినాయండి. ఇక్కడ చాలా మంది ప్రసాదాలు చేసి తీసుకొస్తారండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలు ఇలాగే చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఇక్కడ ఒక పక్క పూజలు జరుగుతున్నాయండి. నిన్నంతా కూడా పూజలు జరిగినాయి. ఇక్కడే ఉన్నాము పూల మాలలు కట్టుకొని. ఇంకా దేవి సప్తసతి చేయడానికి చాలా మంది పురోహితులు బయట నుంచి వచ్చారండి. వాళ్ళకి టిఫిన్లు అవి అరేంజ్ చేసుకుంటూ నేను కూడా ఇక్కడే ఉన్నాము. ఈ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇలా కుంభం పోసి దీపారాధన చేసేసిన తర్వాత హారతి ఇచ్చేసి తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ అందరికీ పంచి పెట్టేసిన తర్వాత అన్న సమారాధన కూడా అయ్యింది. ఆ తర్వాత మేము లలిత పారాయణం చేసుకున్నాము. తర్వాత పాటలు పాడుకొని ఇలా అమ్మవారు మా ఊరు అమ్మవారి పుట్టినరోజు పండుగ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.